Hey everyone, PJ here on PocketTech. I'm back again with another video. So నేనైతే iPhone 15 రూమర్స్ అండ్ లీక్స్ గురించి వీడియో చేస్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది iPhone SE గురించి ఉన్న రూమర్స్ అండ్ లీక్స్ చెప్పమని అడుగుతున్నారు. ఈ వీడియోలో అయితే మనం iPhone SE 4 మీద ఉన్న రూమర్స్ అండ్ ఏమేమి అప్డేట్స్ తో రాబోతుంది అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. అంతేకాదు మనకి వాచ్ X అంటే వాచ్ 10 గురించి కూడా రూమర్స్ నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే యాపిల్ వాళ్ళకి iPhone 10 చూసుంటే కనుక కంప్లీట్ రీమోడల్ చేసేసారు. బికాస్ 10 years ఆఫ్ యాపిల్ హిస్టరీ కదా. సో ఇప్పుడు కూడా మనకి వాచ్ 10తో రాబోతున్నారు. కంప్లీట్గా రీమోడల్ చేయబోతున్నారా, మనకి అసలు ఏమేమి ఫీచర్స్తో వస్తున్నాయి, 4 న్యూ ఫీచర్స్ని అయితే మనకి వాచ్ 10లో తీసుకురాబోతున్నారు. అవి ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటి వరకు ఉన్న రూమర్స్ ఏంటి అంటే మనకి iPhone SE 4th జనరేషన్ ఫోన్ వచ్చేసి iPhone 13 అండ్ iPhone 14 డివైజెస్ కి సిమిలర్ గా ఉంటుంది. ప్రీవియస్ గా SE డివైస్ చూస్తే మనకి సెంటర్ లో ఇక్కడ బటన్ ఉంటుంది కదా, పైన కింద బెజల్స్ తో వస్తుంది. ఇప్పటి నుంచి బెజల్స్ తీసేసి కంప్లీట్ గా మనకి 6.1 ఇంచెస్ స్క్రీన్ తో అయితే రాబోతుంది. మనకు ఒకవేళ ఫ్యూచర్లో SE 4 జనరేషన్ వస్తే కనుక ఖచ్చితంగా 6.1 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది అనమాట. దానికి నాచ్ ఉంటుంది. ఈ నాచ్లోనే మనకి ఫేస్ ఐడి అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటాయి. రిమైనింగ్ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇది అల్యూమినియం ఫ్రేమ్తో రాబోతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఫినిష్తో రాబోతుంది. మనకి iPhone 15 సిరీస్ రూమర్స్లో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్తో వస్తున్నాయి అని రూమర్స్ నడుస్తుంది. సో SE 4 అయితే ఖచ్చితంగా గ్లాస్ బ్యాక్తోనే రాబోతుంది. దీంట్లో అయితే మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో రాబోతుంది. అండ్ ఆల్సో మనకి iPhone SEలో కూడా మనకి యాక్షన్ బటన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అలర్ట్ సైడర్ రింగ్ స్విచ్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాక్షన్ బటన్తో రీప్లేస్ చేయబోతున్నారు. దీంట్లో మనం మోడ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ రావాలి, డబుల్ క్లిక్ ఇలా రావాలి అనే ఆప్షన్ని సెట్ చేసుకునే ఫీచర్ని కూడా తీసుకురాబోతున్నారు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు మనకి SE సిరీస్లో LCD ప్యానల్ని యూజ్ చేశారు. ఫస్ట్ టైం వాటిని OLED ప్యానల్స్కి అయితే అప్గ్రేడ్ చేయబోతున్నారు అనమాట. డిస్ప్లే ఇప్పుడు మనకి iPhone 14 అండ్ iPhone 13 డివైజెస్లో ఎలా ఉందో అంతే బ్రైట్గా రాబోతుంది. మనకి 4th జనరేషన్ SE వచ్చేసి 5G సపోర్ట్తో రాబోతుంది. అఫ్ కోర్స్ మనకి SE 3rd జనరేషన్లోనే 5G సపోర్ట్ ఉంది. కానీ కొత్త విషయం ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళ ఓన్ 5G చిప్సెట్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు మన స్మార్ట్ ఫోన్స్లో ఉన్న 5G చిప్సెట్స్ అన్ని క్వాల్కమ్ వాళ్ళ నుంచి వచ్చినాయి కదా. సో యాపిల్ వాళ్ళు అయితే 5G చిప్సెట్ కోసం ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. ఫైనల్లీ ఫస్ట్ టైం SE 4th జనరేషన్తో అయితే రాబోతున్నారు. నెక్స్ట్ చిప్సెట్ విషయానికి వచ్చేసరికి యాపిల్ వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి SE వచ్చినప్పుడు ఆ ఇయర్ ఏ చిప్సెట్ ఉంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ సపోజ్ మనకి 2nd జనరేషన్ ఆఫ్ SEలో చూసుకుంటే A9 చిప్సెట్ని యూజ్ చేశారు. SE 3rd జనరేషన్లో చూసుకుంటే మనకి A15 బానిక్ చిప్సెట్ని ఇచ్చారు కదా. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే మనకి ఫర్ సపోజ్ ఈ ఇయర్ ఒక ఫోన్ రిలీజ్ అవుతుంటే ఈ ఇయర్ వచ్చే చిప్సెట్ని ఓన్లీ ప్రో మోడల్స్కే ఇస్తున్నారు. నాన్ ప్రో వేరియంట్స్కి మనకి ఓల్డర్ వర్షన్ ఆఫ్ చిప్సెట్ని ఇస్తున్నారు కదా. బట్ SE 4 జనరేషన్ మాత్రం మనకి A16 బానిక్ చిప్సెట్తో రాబోతుంది. మనకి A17 బానిక్ చిప్సెట్ రాబోతుంది కదా, విచ్ ఈస్ లైక్ 3 nanometers ఇన్ సైజ్. అదైతే ఓన్లీ ప్రో మోడల్ డివైజెస్కి మాత్రమే యూజ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మనకి లైట్నింగ్ పోర్ట్ గురించి మాట్లాడుకుందాము. ఇంకా మనకి లైట్నింగ్ పోర్ట్తో రాదు బికాజ్ యూజేషన్స్ చూస్తే ఇంకా మనం లైట్నింగ్ పోర్ట్కి బాయ్ చెప్పేయాలి అని చెప్పారు. సో మనకి USB-C పోర్ట్తో రాబోతుంది. కెమెరాస్ విషయానికి వచ్చేసరికి నాచ్లో అయితే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ 1 సింగిల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. నేనైతే ఓన్లీ సింగిల్ కెమెరాతోనే వస్తుంది అని అనుకున్నాను. బికాజ్ 2 కెమెరాస్ ఇచ్చారనుకోండి, iPhone 15కి మళ్ళీ iPhone SE 4 జనరేషన్కి కెమెరాస్ పరంగా డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఓన్లీ 1 వైడ్ యాంగిల్ కెమెరానే ప్రొవైడ్ చేయబోతున్నారు అని అనుకుంటున్నా. సో మరి మనకి SE 4 జనరేషన్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అని అడిగితే కనుక మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఎప్పుడైనా కొత్త ఐఫోన్స్ వస్తాయి ఎప్పుడు అంటే సెప్టెంబర్లో అని టక్కుని చెప్పేస్తాం. కానీ SE విషయంలో అలా ఉండదు. బికాజ్ మనకి SE 1st జనరేషన్ వచ్చేసి March 2016లో రిలీజ్ చేశారు. 2nd జనరేషన్ వచ్చేసి April 2020లో రిలీజ్ చేశారనమాట. మధ్యలో మనకి 4 to 3 years ఆఫ్ గ్యాప్ ఉంది. 3rd జనరేషన్ వచ్చేసి మనకి March 2022లో రిలీజ్ చేశారు. సో దాన్ని బట్టి చూస్తే మనకి SE 4 జనరేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కరెక్ట్గా ఈ రోజు వస్తుంది, ఈ ఇయర్లో వస్తుంది అని చెప్పడానికి అయితే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ అయితే ఏం ఫాలో అవ్వట్లేదు. వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేయాలనిపిస్తే అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న రూమర్స్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా మనకి SE 3rd జనరేషన్ 2024లో రావడానికి ఓన్లీ 30% ఆఫ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువ స్కోప్ 2025లో రిలీజ్ చేయడానికి అయితే కనిపిస్తుంది. సో ఎవరైనా SE 4 జనరేషన్ కోసం వెయిట్ చేయాలి అనుకుంటే కనుక ఈ ఇయర్ వెయిట్ చేసి వేస్ట్, మనకి రాదు. నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ వచ్చే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి.
సో ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి రిలీజ్ అవ్వగానే అయితే మనకి SE4 జనరేషన్ 50,000 నుంచి 60,000 రూపీస్లో అవైలబిలిటీగా ఉంటుంది. మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ ఇలా ఏమైనా సేల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 50,000 రూపీస్ కన్నా తక్కువలో అవైలబిలిటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో నేను SE4లో రావాలనుకున్న 4 బెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ అనమాట. SE లైన్ మొత్తంలో చూసుకుంటే మనకి చిన్న ఫోన్ చిన్న బ్యాటరీతో వస్తుంది, ఎక్కువసేపు మనకి బ్యాటరీ లైఫ్ రాదు. సో SE4 జనరేషన్లో అయినా సరే బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి, ఇంక్రీజ్ అవ్వాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. సెకండ్ ఏంటి అంటే నేను కాంపాక్ట్ డివైస్ రావాలని కోరుకుంటున్నాను. బికాజ్ అన్నీ మనకి ప్రోలు కానీ నాన్ ప్రోలు కానీ పెద్ద పెద్ద ఫోన్లు వస్తున్నాయి. కొంతమందికి కాంపాక్ట్ ఫోన్స్ కావాలి అని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం SE9 కాంపాక్ట్ వర్షన్లో రిలీజ్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నాను. చూస్తే మనకి ఇది 6.1 ఇంచెస్ ఆఫ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి కొంచెం కాంపాక్ట్గానే ఉండబోతుంది. నెక్స్ట్ అయితే కెమెరాలో ఇంప్రూవ్మెంట్స్ చూడాలి అని అనుకుంటున్నాను. ఈవెన్ దో మనకి ఒక్క కెమెరా ఇచ్చినప్పటికీ ఆ కెమెరాలో ఫీచర్స్ లైక్ పోర్ట్రేట్ కానీ నైట్ మోడ్ కానీ మనకి ఇప్పుడు వివిడ్ కానీ ఇవి వేసుకోవడానికి ప్రొఫైల్స్ వస్తున్నాయి కదా, ఆ ప్రొఫైల్స్ కానీ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. లాస్ట్గా నేను ఏం కోరుకుంటున్నాను అంటే స్టోరేజ్ అనమాట. బేస్ వేరియంట్ మనకి బేసిక్గా అయితే 64 GBతో వస్తుంది కదా, దాన్ని 128 కానీ 256 కానీ ఇంక్రీజ్ చేస్తే బాగుండు అనుకుంటున్నాను. బికాస్ చిన్న ఫోన్ ఉన్నప్పటికీ ఎక్కువ స్టోరేజ్ ఇచ్చారనుకోండి బాగుంటుంది కదా. నేనైతే ఈ 4 ఫీచర్స్ SE4 జనరేషన్లో చూడాలి అని అనుకుంటున్నాను. మీరు ఏం ఫీచర్స్ SE4లో చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ ఇప్పుడు వాచ్ X అండ్ వాచ్ 10లో రాబోతున్న 4 బెస్ట్ ఫీచర్స్లో చూద్దాం. ఫస్ట్ అయితే మనకి మైక్రో LED డిస్ప్లేతో రాబోతుంది అనమాట. ఇప్పుడు మనకి వాచ్ అల్ట్రాలో కానీ వాచ్ 8లో కానీ OLED డిస్ప్లేనే యూజ్ చేస్తున్నారు కదా. ఈ మైక్రో LED ఏంటి అంటే మినీ LEDకి నెక్స్ట్ లెవెల్ అనమాట. మనకి డిస్ప్లే చాలా బ్రైట్గా ఉండబోతుంది అండ్ తక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో మనకి రాబోతున్న వాచ్ 10 AKA వాచ్ Xలో అయితే మనకి మైక్రో LEDతో వస్తుంది. మనకి న్యూ కైండ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనం బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసుకుంటూనే ఉంటున్నాం కదా, దానికైతే నెక్స్ట్ వర్షన్ ఆఫ్ అప్గ్రేడ్ని తీసుకురాబోతున్నారు. థర్డ్ వచ్చేసి మనకి ఇప్పుడు యూజ్ చేసిన బ్యాండ్స్ ఏంటంటే క్లోజర్ బ్యాండ్స్ అనమాట. అంటే క్లిక్ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఇప్పటి నుంచి మనకి వాచ్ Xలో మ్యాగ్నెటిక్ క్లోజర్ని తీసుకురాబోతున్నారు. జస్ట్ ట్యాప్ చేయగానే మనకి వాచ్ డైల్కి బ్యాండ్ అటాచ్ అయిపోతుంది. ఫోర్త్ ఇంప్రూవ్మెంట్ అయితే కొత్త డిజైన్తో రాబోతున్నాయి. ఫైనల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద న్యూ డిజైన్ ఇన్ యాపిల్ వాచ్. ఎవరి చేతికి చూసినా అవే డైల్స్. సో కనీసం కొత్తగా ఏమైనా తీసుకొస్తారని నేనైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను ఇంకా వాచ్ సిరీస్ 5 యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో వాచ్ అల్ట్రా కొన్నాను కానీ నేనైతే యూజ్ చేయను, నాకు ఎందుకో హ్యాండ్స్ ఫ్రీగా ఉండాలి. సో మా హస్బెండ్ యూజ్ చేస్తూ ఉంటారు, మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా. ఆరెంజ్ కలర్ వాచ్ అల్ట్రా, అది మా హస్బెండ్ హ్యాండ్స్. అట్లీస్ట్ వాచ్ 10 కైనా నేను కొత్త వాచ్ కొనుక్కొని రోజు పెట్టుకోవాలని కోరుకుందాం. సో చూసారు కదా, ఇవైతే మనకి SE4 జనరేషన్ మీద వస్తున్న రూమర్స్ అండ్ లీక్స్. హోప్ మీ అందరికీ ఒక ఐడియా వచ్చేసిందని అనుకుంటున్నాను. అండ్ అలానే వాచ్ Xలో రాబోతున్న ఫీచర్స్. మీ కనుక ఈ 2 డివైజెస్ మీద ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.